తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు తాము సరిపోతామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేసే స్థాయి కేటీఆర్ దని మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసమే బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెలంగాణ ఏపీ వాదన తెస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కుట్రల్ని తెలంగాణ ప్రజలు నమ్మబోరని తెలిపారు. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు. నీకు కేసీఆర్ కావాలన్నా నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని, నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతుంది. నిజానికి నువ్వు ముచ్చటపడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు. స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీనే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. మా స్థాయి సరిపోతుంది, మా స్థాయి సరిపోతుందని కేటీఆర్ ఏం స్థాయి ఇది? చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈ రోజు అనగదొక్కే సంస్కృతి మీ తోడబుట్టిందా అని చెప్పే ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ పార్టీ వర్గల దమ్ముంటే తెలంగాణ ప్రాంతాన్ని దొంగలకు దొడ్డిగా మార్చిన దరిద్రుడు మీరు మాట్లాడితే మా అయ్య కాదు మేము చాలు. మీ అయ్య ఏంటి? మీ అయ్య ఏంటి? మీ అయ్య యొక్క సంస్కృతి ఏంటి? నమ్మించి మోసం చేసేయడమే మీ అయ్య సంస్కృతి. ఇలా చూడండి మీరు, నీకు రావడం చేత మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏదో ముసలోడు ఉండడో పోతాడు అని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఏమంటాము కుయుక్తులు, ఇలాంటి కుట్రలు తెలంగాణ ప్రజలు ఏం నమ్మరు. నీ స్థాయి, మీ అయ్యే స్థాయి కూడా మా సీఎం స్థాయి కాదు. తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చ జెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. అధికారంలో ఉన్నన్ని రోజులు అందరూ ఆంధ్ర మిత్రులతోనే వీళ్ళ స్నేహాలు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏంటిది? బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. నేను రాయలసీమకైనా నీళ్ళు ఇస్తా, ఎక్కడికైనా నీళ్ళు ఇస్తా. పోయి పంజాబ్ రైతులకు ఇచ్చొచ్చినావు, ఇక్కడ రైతులు చస్తుంటే పోయి కర్ణాటకకి ఇచ్చొచ్చినావు, ఎక్కడెక్కడ ఇచ్చొచ్చినావు. మరి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేది ఎందుకు తెస్తున్నావు అంటే నీ రాజకీయ ఉనికి కోసం. కానీ ఎన్నిసార్లు తెలంగాణను వంచే ప్రయత్నం చేస్తారు? ఎన్నిసార్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచే ప్రయత్నం చేస్తారు? నేనంటున్న ఒక మాట, నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి మాట్లాడుతున్నాడు కదా కేటీఆర్. నీళ్ల కోసమని తెలంగాణ నిధులను వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి మీ ఇంటికే నిధులను మళ్లించుకున్న దొంగలుగా మీరు ఈ చరిత్రకెక్కింది. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాల మీద పంచాయతీ, రుణమాఫీ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల పైచిల్కియాలు చేసినామంటే మీరు 9 సంవత్సరాల్లో చేసింది కూడా 18,000 కూడా దాటలేదు. మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్లు రాసి బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమి లేదు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రేవంత్ రెడ్డి గారు ఒక రిమార్కబుల్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందరూ పొగుడుతుంటే మీకు ఈర్ష్య. గ్రామాల పోటీ సన్న బియ్యం చర్చ ఉన్నది, రైతు భరోసా చర్చ ఉన్నది, రైతు రుణమాఫీ చర్చ ఉన్నది, ఇలా 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ చర్చ ఉన్నది. ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు 3,500 ఇంతకుముందు మా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన 3,500 కాదు, మళ్ళీ 3,500 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎప్పుడైనా ఇండ్లు కట్టిన పాపాన పోయినా మీరు? మంచి ఇండ్లు కట్టుకున్నామో బట్టి గారింటికి పోతే చూసిన ఇంత లగ్జరియస్ ఇండ్లు. పేదోడేమో నిలవలేక అడవిలో వస్తుంటే వీళ్ళేమో విలాసాలు, రాజభోగాలు అనుభవించడానికి ఇలా తెలంగాణను దోచుకున్న దొంగలు. ప్రభుత్వంలో ఉండి మంచి పనులు పేదలకు చేస్తుంటే కూడా జీర్ణించుకోలేక ఇలాంటి అబద్ధాలను కనుక ప్రచారం చేస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి